పారక్వాట్ మందును కలుపు నశించడానికి వాడే కంటే ఆత్మహత్యలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు రైతులు. పారక్వాట్ తాగిన వారు చనిపోవటం మినహా వైద్యం లేదు. కేరళం, ఒడిషా రాష్ట్రాలు ఇప్పటికే ఈ మందును బ్యాన్ చేశాయి. ఇప్పుడు తెలంగాణలో సైతం బ్యాన్ చేశారు. దేశం మొత్తం బ్యాన్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామంటున్న రైతు కమిషనర్ మెంబర్ భవానీ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పంట పొలాల్లో గడ్డిని తొలగించడానికి ఉపయోగించే పారాక్వాట్ మందును తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఈ మందు పైన తీవ్రమైన విమర్శలు, ముఖ్యంగా చాలామంది ఈ మందును చనిపోవడానికి వాడుతున్నారు. దీంతోపాటు రసాయనాలు ఎక్కువ ఉండడం వల్ల మొత్తం కూడా పంటలన్నీ కూడా పాడవుతున్నాయంటూ కూడా విమర్శలు రావడంతో ఈ మందును నిషేధించారు. అయితే ఈ మందు పైన నిషేధం వల్ల కూడా రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైన ఏ విధంగా పరిశీలిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది రైతు కమిషన్ మెంబర్ భవానీ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేడం, ప్రధానంగా కూడా దీనిపైన విమర్శలు వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం దీనిపైన రైతులు కూడా చాలామంది ఆధారపడి ఉన్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఏం చెప్తారు? రైతులకు ప్రత్యామ్నాయం అయితే నిజంగా కూడా ఉన్నది. సో కంప్లీట్గా అంత టాక్సిక్ హెర్బిసైడ్స్ ఎందుకు వాడాలని చెప్పేసి ఇవాళ మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ. సో థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఇది ఒకసారి పారాక్వాట్ అనేది కన్జ్యూమ్ చేస్తే దానికి యాంటీడోట్ లేదు. సో మనిషి చనిపోవడం తప్ప వేరే ఏ మందు తీసుకున్నా కూడా పురుగుల మందు క్షణికావేశంలా, లేదంటే మనకు గాలికి ఒకవేళ వచ్చి మనకు మీద పడ్డా కూడా దానికి ఏంటంటే ఒక పల్మనరీ సిస్టమ్ మొత్తం ఇది ఖరాబ్ అవుతుంది ఈ పారాక్వాట్తో. వేరే వాటితో ఏంటంటే ఒక ఆర్గాన్ ఏదైనా కిడ్నీ చిన్న ప్రాబ్లమో అదో ఇదో వచ్చి కంప్లీట్గా రికవర్ అయితే అవుతారు, కానీ ఇది చనిపోవడం తప్ప ఇంకోటి ఉండదు. సో దాని అట్లాంటప్పుడు మీరు అడిగినట్టుగా నిజంగా కూడా ప్రత్యామ్నాయం ఖచ్చితంగా చూపించాలి. ఇప్పుడు గ్లైఫోసేట్ అమోనియం అనేది ఒకటి ఉంది, తర్వాత ఈ కార్ఫెంట్రాజోన్ ఇథైల్ అని, డైక్వాట్ అని, ఇట్లాంటివి కూడా తక్కువ టాక్సిక్ హెర్బిసైడ్స్ ఉన్నాయి, సేఫెస్ట్ అవి కూడా వాడచ్చు. లేదంటే చిన్న చిన్న మెకనైజేషన్ ఏంటంటే బ్రష్ కట్టర్స్, తర్వాత ఈ రోటావేటర్స్ ఇట్లాంటివన్నీ. ఇప్పుడు అతి చిన్న కారు సన్నకారు రైతులైతేనేమో వాళ్ళే చేసుకుంటారు, కలుపు తీసుకోవడము, లేకపోతే మల్చింగ్ చేసుకోవడము, బ్రష్ కట్టర్లతో ఒడ్ల మీద వరాల మీద గడ్డి కట్ చేసుకోవడం, అది చేసుకోవచ్చు. పెద్ద రైతులు కొంచెం 10 ఎకరాలు అట్లా ఆసాంలో 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఏంటంటే రోటావేటర్స్ వాడచ్చు, కల్టివేటర్స్ వేయచ్చు, మధ్యలో దున్నొచ్చు తోటలలో అయితే. సో బట్ ఏదైతే పారాక్వాట్ ఏదైతే ఉందో బ్యాన్ అది చాలా మంచిది. సో దేశవ్యాప్తంగా కూడా దీన్ని బ్యాన్ చేయాలి. ఆల్రెడీ కేరళము, ఒడిశా అండ్ ఇప్పుడు మనం తెలంగాణ బ్యాన్ చేయడం జరిగింది. సో మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా మా కమిషన్ నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒక కమిటీ వేసిండ్రు, విచ్ ఈస్ గుడ్. సో అతి త్వరలోనే వాళ్ళు కూడా బ్యాన్ దిశగా పోతూ ఉన్నారు. ఇది తయారు చేసిన సింజెంటా కంపెనీ కూడా యుఎస్లో కానీ ఎక్కడ కానీ అన్ని దేశాలలో 70 కంట్రీస్ పైగా బ్యాన్ పెట్టినప్పుడు మన దగ్గర ఎందుకు అనేది మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించిండ్రు. అసెంబ్లీలో అది తీసుకున్న రిజల్యూషన్ పాస్ చేసిండ్రు, నిన్న జీవో కూడా ఇష్యూ చేసిండ్రు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ. పారాక్వాట్ నిషేధించానని అయితే కమిషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా చాలా దేశాల్లో దీన్ని ఇప్పటికే నిషేధించారు. కేరళం, అలాగే ఒడిశా, ఇప్పుడు తెలంగాణ, దేశంలో కూడా 3 రాష్ట్రాలు రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ అభిప్రాయం. పంటల కంటే ఎక్కువ కూడా మనుషులు చనిపోవడానికి ఇది ఎక్కువ కూడా ఉపయోగపడుతుంది. దీనికంటే తక్కువ మోతాదులో పెస్టిసైడ్ ఉన్న వాటిని ఉపయోగిస్తే రైతులకు మేలు అనేది భవానీ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.